నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పెహల్గాం దాడికి ముందు పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉన్న జెండాని గెద్ద తీసుకుపోయిందన్నారు. అప్పుడు ఏంటంటే అది దేనికి సంకేతమో తెలియదు, కానీ కొన్ని రోజులకే పెహల్గాం దాడి అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి అలానే బ్రహ్మం గారి ఈ ఇల్లు అంటే ఆయన మఠం కూడా ఈ మధ్యనే మొన్న వర్షాలకి కూలిపోయింది. సో ఇది దేనికి సంకేతంగా చెప్పచ్చు అంటారు? తప్పకుండా అండి. అప్పట్లో చాలామంది ఆ యొక్క పూరి జగన్నాథ ఆలయం మీద ఉన్నటువంటి జెండా అయినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది శుభ సంకేతం కాదు, జాగ్రత్తగా ఉండాలనే లోపల 2-3 రోజులు సంథింగ్ పెహల్గాం దాడి జరిగిందండి. అయితే మనకి కాలజ్ఞానాన్ని మాత్రమే కాకుండా షట్చక్రాలు ఎలాగ ఉంటాయి. ఒక శిశువు పుట్టిన అంటే అతని స్త్రీ యొక్క కడుపులో ఏ రకంగా రూపాంతరం చెందుతాడు, అనేకమైనటువంటి విద్యల గురించి బ్రహ్మం గారు చెప్పారు. అతను సమాధిలోకి వెళ్ళిపోయారు, ఆయన మరణించలేదు, ఆయన జీవసమాధి అయిపోయారు. నేను వెళ్ళాను కదా బ్రహ్మం గారి మఠంకి వెళ్ళాను. నేను వెళ్తే ఆయన రాసినటువంటి అవి ఇప్పటికే ఉన్నాయండి. ఇంకా అవి ఆ తాళపత్ర గ్రంథాలు అక్కడ చూపించారు మాకు. ఉంగరం ఉంది అతనిది, అతని పాదుకలు ఉన్నాయి, అతని ఇలా పెట్టుకుంటారు చూసారా, అది కమండలం అంటే చేత పట్టుకునేది, ఆ కర్ర లాంటిది ఉంది. అయితే నేను అక్కడ కూర్చొని జపం చేసినప్పుడు ఒక వైబ్రేషన్ నేను చూశాను. అక్కడ కూర్చొని గురుమంత్రం చేస్తూ కూర్చుంటే చాలా అంటే చాలా వైబ్రేషన్ వచ్చింది అక్కడ. అంటే మన పక్కనే బ్రహ్మం గారు కూర్చున్నారేమో అనే ఫీల్ నేను చూశాను. అయితే ఎప్పుడూ కూడా ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, బ్రహ్మంగారి ఆలయంలో ఏదైతే అక్కడ బ్రహ్మంగారి ఆలయము, బ్రహ్మంగారికి సంబంధించిన గుడి, మన గృహం నేను చూశాను. అక్కడ నైరుతిలో బాగుంది. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని అనుకునేవాడిని, నైరుతిలో బావి ఎవరు తొగితే మంచిదంటే, బాగా అంటే ఒక తారాస్థాయికి సాధనలో తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే దాన్ని భరించగలరు, వేరే వాళ్ళు నైరుతిలో బాగు భరించలేరు అనుకుంటాం. ఆయన గృహానికి నేను వెళ్ళి చూస్తే నైరుతిలో బాగుంది. అప్పుడు నేను అబ్బా నిజమే కదా, ఎందుకంటే కొన్ని సాధనలకు పనికొస్తుంది నైరుతిలో బావి. అయితే నేను ఆ గృహం చూశాను. అప్పుడు నేను రీసెంట్గా వెళ్ళింది ఎప్పుడంటే ఒక 6 months బ్యాక్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పటికే చాలా పాతగా ఉంది, ఏంటి ఇల్లు అనుకున్నాం. అయితే అది మరి కూలడానికి ఇప్పుడు ఉండేటువంటి దీనికి ఏదైనా సంబంధం ఉంటుందా అంటే కొంతవరకు ఉంటుందండి. అయితే చాలా కాలం అయిపోయింది కాబట్టి పాతబడి కూలింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కనుక మీరు గోచారాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే గురువు యొక్క రాశిలో శాటర్న్ ఉన్నాడు. గురువు యొక్క రాశిలో శాటర్న్ ఉంటూ రాహు యొక్క ఎనర్జీస్తో శాటర్న్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనం ఈ విశ్వవసునామ సంవత్సర ప్రారంభంలో మనం చెప్పుకున్నాం కొన్ని ఏంటంటే, కొంతమంది గురువులకి, గురుతూల్యులకి, కొంత ధర్మబద్ధమైనటువంటి విషయాలకి, ప్రజలకి కొంత హాని కలిగించేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఈ సంవత్సరం అని. ఆ రకంగానే మనకు జరుగుతున్నాయి. కొంత జల సంబంధించిన ప్రళయాలు కూడా వస్తాయని చెప్పుకున్నాం, ఎందుకంటే జలరాశిలో వెళ్తున్న శని కాబట్టి. ఇది ఒక సంకేతం కూడా విన్నాను గురుగారు. ఇప్పుడు 2025 నుండి 2032 లోపు ఏమన్నా యుగాంతం ఉంటుందా, ఇట్లా ప్రళయం వస్తుంది, ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. ఇదంతా తప్పు. అది బ్రహ్మంగారి గృహం కూలడం వల్ల మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే 2 విషయాలండి. ఒకటి, పాతదై పడ్డము, అది పడేటువంటి స్థితిలో లేకపోయినా సరే అది పడిపోయింది అంటే ధర్మ సంబంధించిన దానికి ఎక్కడో మనకి ఇబ్బంది కలగనుందని. అలాగే ఏదైనా ఒక ఆలయానికి కూడా ముప్పు రావచ్చు అనేటువంటిది కూడా మనం తీసుకోవాలి. దాన్ని ఆలయానికి కానీ ఒక మనకి స్పిరిచువల్ లైన్లో ఉండేవాళ్ళు ఉంటారు చూసారు, బాగా గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా ఏదైనా గండము ఉండొచ్చు అనేటువంటిది ఇట్లాంటి సూచనలు కనిపిస్తున్నాయి అది అవ్వడం అనేటువంటిది. ఎందుకంటే మనం యాజ్ పర్ ప్రశ్న కూడా తీసుకుంటే కొంచెం అది కనిపిస్తుంది ప్రశ్నలో కూడా, అదొకటి. అయితే ఇక్కడ ఏంటంటే మనం బ్రహ్మంగారిది మనకు ఎంతవరకు ఫేమస్ ఏంటంటే ఆయన కాలజ్ఞానం చెప్పారు, ఆయన ఏవేవైతే చెప్పారో అవన్నీ అవుతూ వస్తున్నాయి అనేది మాత్రం అందరం గుర్తిస్తాం. కానీ ఆయన అనేకమైనటువంటి విద్యల గురించి చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన శిష్యులతో పాటు వెళ్తూ ఉంటారు. ఆయనకి బాగా ఇష్టమైన శిష్యుడు ఒక అతను ఉంటాడు, అది మనకి సినిమాలో కూడా వస్తుంది, అది బాలకృష్ణ రోల్ ప్లే చేశాడు. మిగతా శిష్యులందరూ ఒక చనిపోయిన కుక్కను చూసి అయ్యో అయ్యో ముక్కు మూసుకుని ఉంటే ఇతను ఏం చేస్తారంటే ఒక మంత్రజలాన్ని తీసుకొని జల్లుతాడు. జల్లితే వెంటనే అదంతా చక్కటి ఫలాలుగా అయిపోతాయి. అప్పుడు అరే ఇదేంటి ఇలా మారిపోయిందని తినండి అనగానే వాళ్ళు తింటారు.
అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందంటే కేవలం కాలజ్ఞానం ఒకటే కాకుండా ఎటువంటి పదార్థాన్నైనా ఇంకో పదార్థంగా క్షణాల్లో మార్చగలిగేటువంటి విద్యలు ఆయన దగ్గర ఉంటాయి. అంటే చనిపోయిన కుక్క యొక్క కళేబరాన్ని పల్లగా తయారు చేయగలడు ఆయన. ఓకే. మీకు ఎందుకు ఇప్పటికీ ఒకతను ఉన్నాడు మణికందన్ అని, నేను మొన్న చూసా. ఆయన ఇలా అని ఇలా 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 అంటే ఇక్కడ నుంచి ఒక పదార్థం తీయగలుగుతాడు, ఇక్కడ ఏమీ లేని పదార్థం దగ్గర. అలాంటి విద్యలు ఉన్నాయి మన దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే దానికి సాధన, చాలా పెద్ద సాధన అవసరం. దానికి శవ సాధనలు చేస్తారు, అలాగే కొన్ని సాధనలు ఉంటాయి వాటికి. ఆ సాధనలు చేస్తే కానీ అంత ఆ శక్తి రాదు వాళ్ళకి. అంటే అఘోరా లెవెల్లో చాలా హై లెవెల్లో ఉన్నారు వాళ్ళు. మనిషి చనిపోయినప్పుడు బ్రతికించగలరు కూడా ఆయన. బ్రహ్మంగారికి కూడా ఆ శక్తి ఉండేది. అంటే ఎవరైనా మరణిస్తే అతన్ని బ్రతికించే అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మంగారు. అలాగే బ్రహ్మంగారిని ఎవరైనా కనుక సాధన చేసినట్లయితే తన స్వప్నంలోకి వచ్చి ఆయనంతటా ఆయన కొన్ని మంత్రాలు చెప్పడం, కొన్ని సాధనలు నేర్పడం కూడా జరుగుతుంది బ్రహ్మంగారిని కనుక మనం సాధన చేసినట్లయితే. అలాగే మనకి గురుమంత్రం ఎవరైతే చేస్తారో, గురుమంత్రం ఉంటుందండి, ఒక గురువు దగ్గర మనం పొందుతాం. అప్పుడు కూడా ఆయన స్వప్నంలోకి రావడం జరుగుతుందండి బ్రహ్మంగారు చరిత్ర పుస్తకం చదవండి, చాలా విశేషాలు ఉంటాయి అందులో. అంటే బ్రహ్మంగారి యొక్క సాధన ఎవరైనా ఆయన్ని ఒక దేవతా స్వరూపంగా తీసుకుని, ఎందుకంటే ఆయన ఏంటంటే ఇది అందరు మనుషులు పుట్టినట్టు కాదండి. అతను ఒక కారణ జన్ముడు అంటారు వాళ్ళని. ఆ కారణ జన్ముడు కాబట్టి ఆయన అంత కాలజ్ఞానాన్ని చెప్పగలిగారు ఆయన. అది చిన్న విషయం కాదు అది. కాకపోతే ఇటువంటి సంకేతాలన్నీ కూడా మనం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దుస్సంఘటనలు జరగబోతాయి అనేటువంటి దానికి ఇదొక సంకేతం. మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎప్పుడైనా సరే గురుతుల్యుడు ఆయన శనగలు దానంగా ఇవ్వడం, లేకపోతే భగవద్గీత పారాయణం చేయడం, దత్తాత్రేయ పారాయణం చేయడం, లేదంటే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్ర సాధన చేసుకోవడం, ఇవన్నీ కాదు కనీసం అరటికాయ, ఒక చిన్న అరటిపండు కానీ అరటికాయ కానీ గోవుకి తినిపించడం, ఇవి కనుక చేస్తే గురు సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో మనకి మీనరాశి అలాగే కుంభరాశి చూసుకుంటే, కుంభరాశిలో ఉండే రాహువు తన యొక్క ఎనర్జీతో మీనరాశిలో ఉండే శని మీద ప్రభావం చూపిస్తూ ఆ యొక్క శని 2 రాశుల్ని కవర్ చేస్తుంది, మీనా ధనస్సు రాశిని. అంటే గురు రాశుల్ని కవర్ చేసేటప్పుడు ఈ గురుత్వ సంబంధించిన, లేకపోతే ఒక పీఠాధిపతులు అనుకోండి, మఠాధిపతులు అనుకోండి, పెద్ద వాళ్ళు, పెద్ద స్పిరిచువల్ టెంపుల్స్ అనుకోండి, ఇటువంటి వాటికి ఏదో ముప్పు రాబోతుంది అనేటువంటిది కూడా ఇది ఒక సంకేతంగా చెప్పుకోవాలి మనం. ఓకే, చాలా చక్కగా తెలియజేశారు ఎన్నో విషయాలని. సో చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా కొంచెం వీటి నుండి ఉపశమనం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.